నమస్కారం అండి. నా పేరు అనంతలక్ష్మి. మాది చిలకలూరుపేట. చిలకలూరుపేటలో సాలెం రాజ్ అనే ఒక పాస్టరు ఆడవాళ్ళందరినీ మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ కూడా వేశ్యలు, బజారు వాళ్ళు అని పోల్చి చెప్తున్నాడు. ఈ మాట అనాలన్నా గూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. సాలెం రాజు మహా అయితే ఒక 50 ఏళ్ళు, 60 ఇయర్స్ ఉంటాయి ఆయనకి. అంటే ఆయన క్రిస్టియన్ లేదా వాళ్ళ మదర్ వాళ్ళు క్రిస్టియన్. కానీ వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ ఖచ్చితంగా హిందూసే. ఇందుట్లో నో డౌట్. 100కి 1000% కరెక్ట్. అలాంటి వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ ఏ మతానికి చెందిన వాళ్ళు? అంటే వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ కూడా పువ్వులు పెట్టుకొని ఉండుంటారుగా. అంటే పువ్వులు పెట్టుకున్న వాళ్ళ అమ్మమ్మ, నానమ్మని కూడా తను వేశ్య, బజారు వాళ్ళు అని అన్నట్లేగా. ఒక ఆడదానిగా పెద్దవాళ్ళని అనడానికి నాకు చాలా బాధేస్తుంది. కానీ అనక తప్పడం లేదు. ఎందుకంటే తను మాట్లాడిన తీరు అలా ఉంది. ఒక ఆడదాన్ని మాట్లాడేటప్పుడు చూడాలి. కానీ సభ్య సమాజం తలదించుకునేలాగా ఆడవాళ్ళందరినీ కలిసి హిందూ సమాజం మీద ఇలా మాట్లాడతారా? అయినా హిందువులంటే ఎవరో తెలుసా నీకు? హిందూ టెంపుల్స్ ముందు ప్రతి ఒక్క క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ పళ్ళు, పూలు ఏవో ఒకటి పూజా సామాగ్రి షాప్స్ పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. మా హిందూ సమాజం అంటే 10 మందిని బతికిస్తూ ఉంటుంది. నీలాగా ఎడారి మతాల్లాగా ఉండదు. ఇంకోటి ఏంటంటే భయపెడుతూ బతుకుతారు. దానికి సాక్ష్యం నేను మా అమ్మని కళ్ళారా చూశాను. ఆమె ఎంత బాధపడిందో నేను నా కళ్ళారా చూశాను. మాకేదో ఆ కరుణాకర్ అన్న ఉన్నాడు కాబట్టి ఆయన వల్ల మా అమ్మ ఏదో బయటకు వచ్చింది. కానీ లేకపోతే ఏంటి పరిస్థితి? మా అమ్మ లాంటి అమాయకులు అనేక మంది అడుక్కు తినే వాళ్ళ దగ్గర కూడా దశమ భాగాలు తీసుకునే సాలెం రాజు నువ్వు మాట్లాడేవాడివా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందారా నీకు? మనిషిగా బతుకుతున్నావా నువ్వు? వెధవ. ఆడవాళ్ళతో పెట్టుకుంటే ఊరికే ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఆడవాళ్ళతో మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆడవాళ్ళందరూ ఒక్కటయ్యారనుకో, నిన్ను చిత్తు తుక్కుగా రోడ్డు మీద ఊర కుక్కను కొట్టినట్టు కొడతారు. జాగ్రత్త. మాది చిలకలూరుపేట అండి. సాలెం రాజు మల్లెపూలు పెట్టుకునే ఆడవాళ్ళంతా వేశ్యలు, బజారు మనుషులు, ఎలా పడితే అడ్డగోలుగా అడ్డదిడ్డంగా బ్రతికేవాళ్ళు అని చెప్పి మాట్లాడిన మాటలకి అసలు సాలెం రాజు నువ్వు అసలు ఎవరివి? ఒకసారి నీకు నువ్వు ప్రశ్న వేసుకో. మీ అమ్మా నాన్న హిందువులు, నువ్వు హిందువుగా జీవించావు, నువ్వు భవానీమాలు కూడా వేసుకున్నావు. నీకు అందులో కలిసి రాకపోవచ్చు, ధనపరంగా కలిసి రాకపోవచ్చు, ధనపరంగా నీకు ఇందులో కలిసి రావచ్చు. నీ వ్యాపారం కోసం, బిజినెస్ కోసం మాత్రమే నువ్వు ఆ దారిని ఎంచుకున్నావని కూడా అందరికీ తెలుసు, నీకు కూడా తెలుసు. అంటే మీ అమ్మ తల్లో పూలు పెట్టుకుందిగా, అంటే మీ అమ్మ బజారు మనిషా? అంటే నువ్వు ఆ బజారు మనిషికి పుట్టినోడివా? అవునా? ఇలా అడగచ్చుకోవడానికి కదా మీరు మమ్మల్ని గెలికేది? అమ్మా తల్లి క్షమించాలి, వాడి తల్లిగా పుట్టినందుకు నిన్నాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఆడవాళ్ళతో పెట్టుకున్నావు. నీ సంఘంలో ఎన్నోసార్లు ఎంతోమందికి వాక్యాలు చెప్తూ హిందూ దేవుళ్ళని, దేవతల్ని, అమ్మవారిని సైతం నువ్వు తిడుతూ చెప్పినా కూడా ఎవరు ఏం మాట్లాడట్లేదులే. నేను ఎంత చెప్పినా కానీ, ఎంత తిట్టినా కానీ వీళ్ళెవరు కదిలాడట్లేదులే అనుకుంటున్నావా? ఓర్పు, సహనం మా ధర్మం మాకు నేర్పింది. అందుకే నీ మాటలు ఇన్నాళ్ళ నుంచి చూసినా కూడా చూసి చూడనట్టు వదిలేసామని. ప్రతిసారి అలాగే జరిగిద్దని అనుకోవద్దు. ఆడవాళ్ళతో పెట్టుకోవద్దు. రాజ్యాలే కదిలిపోయినాయి ఆడవాళ్ళతో పెట్టుకుంటే. నీ ఇష్టం. నువ్వు వచ్చి దిగొచ్చి క్షమాపణ చెప్పాలి. అసలు ఏమీ లేని దానికి పాస్టర్ ప్రవీణ్, పగడాల ప్రవీణ్ తాగి రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే ఏమీ లేని దానికి దాన్ని ఏదో సీన్ క్రియేట్ చేసి దాన్ని హిందువులని ఎత్తిన అంటగట్టి హిందువుల్ని ఏదో చేయాలని, సమాజంలో ఎన్నో అల్లర్లు సృష్టించాలని చెప్పి వీళ్ళు ఎంతో ఒక ప్లాన్ ప్రకారం ఒక 2 నెలల పొడుగుతా నానా రచ్చ చేశారు. ఇది ప్రభుత్వానికి మొత్తానికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అయినా ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు కళ్ళ ముందు హిందువులను కానీ, హిందూ దేవి దేవతలు కానీ, ఆడవాళ్ళని కానీ ఎంతోమందిని అవమానిస్తూ ప్రతి వీడియో ఒక సాక్ష్యం, పబ్లిక్లో ప్రతి వీడియో ఒక సాక్ష్యంగా కళ్ళ ముందు కనపడుతుంటే ప్రభుత్వాలు స్పందించవా? ఏ ప్రభుత్వానికి పట్టదా? హిందువులంటే అంత చులకన ప్రభుత్వాలకి? చూడండి, ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, ఏ ప్రభుత్వం అయినా సరే
ప్రభుత్వాలు కూడా హిందువుల పక్షాన ఏ ప్రభుత్వం అయితే నిలబడుతుందో ఆ పక్షానే హిందువుల మద్దతు కూడా ఉంటుంది. దీని మీద ఏమంటారో ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి. అటు ఫుల్లుగా నువ్వు క్షమాపణ హిందూ సమాజానికి, హిందూ మహిళలకి, ఏ మహిళనైతే అవమానించావు, ఏం వేసిలైతే మాత్రం పూలు పెట్టుకుంటే వేసి జాతినైనా సరే అవమానిస్తావా? అసలు ఏ ఆడవాళ్ళనైనా సరే, ఏ మనిషినైనా సరే అవమానించే హక్కు నీకు ఎవడిచ్చాడు? అసలు నీకెవరిచ్చారు? అసలు నువ్వెవడివి? నీ పనేదో నువ్వు చేసుకో, అంతవరకే. అంతకు మించి ఎక్స్ట్రాగా కల్పించుకొని నాకేదో నోరు ఉంది, నేనేదో మాట్లాడతాను అంటే ఎవరు ఊరుకోరు. గుర్తుపెట్టుకో, క్షమాపణ ఖచ్చితంగా చెప్పాల్సిందే. మొత్తం మహిళలందరికీ కాళ్ళు పట్టుకొని మరి క్షమాపణ చెప్పాలి. నువ్వు ఆడవాళ్ళందరికీ క్షమాపణ చెప్పారనుకోవడానికి నువ్వు వెళ్ళి మా అమ్మవారి కాళ్ళు పట్టుకొని, ఎక్కడైనా సరే మా అమ్మవారి కాళ్ళు పట్టుకొని మహిళలందరూ నన్ను క్షమించాలి అని నువ్వు ప్రాధేయపడితేనే నిన్ను వదిలేస్తాం. లేదంటే హిందూ సమాజం మొత్తం ఏకమై వస్తుంది. వాళ్ళ ప్రతాపం ఏందో నీకు చూపిస్తారు. ఆ గాలికి నువ్వు కొట్టుకుపోతావు. గుర్తుపెట్టుకో.